పెద్దాయన ఎందుకు ఏడుస్తున్నావు? బిడ్డ గురించానయ్యా. ఇంతకాలం పెంచి కనీసం మగపిల్లడు కూడా ఏమైనా చేసి ఆడపిల్లకి ఇచ్చా. నేను కాలేజీకి వెళ్తా, ఇక్కడ నాన్న నేను బస్సులో వెళ్ళాలని 2 వీలర్ కొనిచ్చి 2 వీలర్ మీద వెళ్ళి వస్తా ఉండేది. ఏం చెప్పాలనుకుంటున్నావు? అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నావు? పోలీస్ అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నావు? పోలీస్ అధికారులు కేసు తీసుకెళ్ళదు నాన్న. మీరు ఇస్తే కేసు తీసుకోలేదా? కేసు తీసుకెళ్ళ. మీ అమ్మాయి మేజర్ అని రాసేది అని చెప్పి తీసుకోవట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎక్కడ తిరిగి అనారోగ్య మనిషిని కదా, నాకు బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ స్ట్రోక్, అనారోగ్య మనిషిని కదా. వచ్చాయమ్మా, నిన్ను బంగారం చూసుకుని ఆ బీటెక్ పూర్తి చేపించేసి తగిన వరుణ్ణి చూసి మేము మంచిగా పెళ్లి చేస్తాము అని చెబుతున్నా. ఇలా అనుకున్నారా మీరు? ఎట్లా చేస్తుంది మీ అమ్మాయి అని కళ్ళలో కూడా ఊహించాలి. ఎందుకంటే పిల్ల మంచి డేరుగాల పిల్ల. లేడీ అవసరం చేస్తుంటే పోలీసు కొడుతుంటే చూద్దాం అని చెప్పి వెళ్ళింది. కాలేజీ నుంచి చూద్దాం అని చెప్పి వెళ్తే అక్కడ బట్టలు తీసి పోలీసుల ముందు ఇసిరేసి ఇస్తే పోలీసులు ఏం చేశారు అంటే, ఇంకా 5-6 ఆడవాళ్ళు, అమ్మ మీరు మీ ధైర్యం ఉంటే, ఎవరైనా ధైర్యవంతం ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టానమ్మంటే వాళ్ళందరిలో డేర్ చేసి వెళ్ళి ఈ పిల్లలే బట్టలు కట్టింది. ఆమెకి బట్టలు కట్టి పోలీసు వ్యాన్ ఎక్కించి ఆ వ్యాన్తో పాటు ఆమె పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చి అప్పచెప్పినందుకు పిల్ల నెంబర్ తీసుకుని ఈ విధంగా నాకు